కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా అభిప్రాయం ఏంటంటే సినిమా డైలాగులు తప్ప చేసింది ఏమీ లేదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు ఆయన. తెలంగాణలో ఫస్ట్ నుంచి ఉన్నది వాళ్ళు ఎందుకంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా అక్కడ టైఅప్ అయ్యి జగన్ గారు కూడా అక్కడ టైఅప్ అయ్యి వదిలేసి ఇటు వచ్చారు వాళ్ళు. ఓకే, వాళ్ళని 10 years పైకి లేపారు. అదే మనకు 10 years ఉమ్మడి రాజధాని ఉండగా వాళ్ళు అక్కడ 10 years ఉండి ఇక్కడ డెవలప్ చేసుకుంటే బాగుండేది. ఓకే, ఇక్కడ డెవలప్ చేయకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి చేస్తున్నాం అన్నారు. కానీ 10 సంవత్సరాల పాటు ఇటు చంద్రబాబు నాయుడు గారే కానీ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కాలయాపన చేశారు. అంటే మనం పవన్ గురించి మాట్లాడుకుంటే నిన్న పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించారు ఆయన తెలంగాణలో. అది పార్టీ ఆఫీస్ అయితే ఇంతకుముందు ఉన్నదే, అది మళ్ళీ రీఓపెన్ చేశారు. పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు ఆయన తెలంగాణలో? పోటీ చేస్తే ప్రభావం అనేది ఒక 40% వరకు ఉంటుంది. 40% జనసేన ఓ 40% వరకు ఉంటుంది. కాకపోతే సినిమా డైలాగ్ కాదు, పని చేసి చూపించాలా. అట్లా అయితే వస్తుంది. సో కేసీఆర్ గారు కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలి అంటున్నారు. ఆమె దేశద్రోహం కేసు పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళు సఖ్యంగా ఉండాలి. 10 సంవత్సరాల్లో పబ్లిక్ ఏం చేశారు, ఆమె ఏం చేయగలిగింది? నిజామాబాద్ ఎంపీగా ఉండి నిజామాబాదు ఒక మహానగరానికి పసుబోర్డు తెస్తానంది. ఏం తెచ్చింది, ఏం చేసింది, ఏం సాధించింది? వాళ్ళు చేసింది ఏంటి? ఏమి చేయలేదు. ఆమె 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి మనం ఇప్పుడు మోడీ గారిని కాళ్ళు పట్టుకుని బయట తెచ్చుకున్నారు. కానీ యాక్చువల్లీ అయితే ఆమె వైట్ అండ్ వైట్లో మేము వచ్చామని చెప్పుకుంటుంది. అది అవాస్తవం. నా ప్రశ్న అంటే విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అది జరగదు. అది ఏపీ కానీ తెలంగాణ కానీ 2 చోట్ల కూడా ఆయన సింగిల్గా పోటీ చేసి రావడం కష్టం. చాలా చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? వచ్చినట్టుంది. ఏ ఊడు వచ్చినా పీకేది లాగేలేదు. అలా పప్పం కనుక్కుంటా ఏ వినిపిస్తూ ఉంటారు జనాలు గూరుల మంద. ఆ రోజుకి 1000 రూపాయలు కోటతారు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 100 రూపాయలు చీర 1000 రూపాయలు చాలు. 5 సంవత్సరాలు ఎన్ని రేట్లు పెంచినా ఏం చేసినా అవన్నీ మామూలే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఏం నెరవేర్చారండి? బస్సు ఉచితం అన్నారు ఆడవాళ్ళకి, సంవత్సరానికి అమలు చేశారు. ఏదన్నా ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు నిలదీయబట్టి 2 సంవత్సరాలు 3 సార్లు కరెంటు పెరిగింది, 3 సార్లు గ్యాస్ పెరిగింది, 3 సార్లు నిత్యావసరాలు పెరిగినాయి. ఏంటి చేసేది? వాళ్ళు అట్టా చేసి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎట్లా చేస్తున్నారు. పీకేది ఏమి లేదు. జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఆయన అంటే అతి మంచిగా పోయి ముడ్డికి అసలు చేసుకున్నాడు ఆయన. అతి మంచి ఎవరికి పనికిరాదు. ఆకలి అయితే భార్య అన్నం పెట్టమని మనం పెట్టుకు తింటాం. ఆకలికి ముందు కలిపి నోట్లో పెట్టి మనం తింటామా? తినం కదా. ఆయన అతి మంచి చేశాడు, సంఘానికి పోయాడు. అతి మంచి ఎవడికి పని కాదు. ఏంటి మొన్న రోజా గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారిని ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని కామెంట్ చేసింది. దాని మీద ఆ మంత్రి ఏదో అన్న రోజులు ఉండే అవి జనాలకు గుర్తే అండి. వాళ్ళని ఏళ్ళ విమర్శించడం, వీళ్ళ విమర్శించడం అన్ని మామూలే. దాని గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిన. మొన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ హోం మంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, మేకప్ మంత్రి ఏం చేయదు అని. నిజంగా మేకప్ మంత్రి. ఆమె గతంలో 70 లక్షలు అప్పు చేసి ఆ హోం మంత్రి కోర్టులు కూడా శిక్ష పడేది చేస్తే హోం మంత్రి అయ్యాక నెలలోనే కేసు మాఫీ చేసుకుంది. మరి భయపెట్టా, బుద్ధకిచ్చా, డబ్బులు ఇచ్చా, అందరికీ ఉండి వెనకాల బొక్కలు పత్తిచ్చా ఎవరు కాదు. అలా కామెంట్ చేయడం కరెక్టేనా? తప్పేం లేదు. వాళ్ళ పిల్లలు చేశారు, వాళ్ళు చేశారు, తప్పేం లేదు. రాజకీయాల్లో వాళ్ళ విమర్శించుకోవడం అవన్నీ మామూలే. జనం పిచ్చలు కాదు. నారా చంద్రబాబు గారు ఏమన్నారంటే జగన్ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధి విధానాలు ఏమీ ఉండదు అన్నారు. దాని మీద మీ జగన్ పార్టీ గొడ్డల పార్టీ అండి. మీదేం పార్టీ? బళ్ళం పార్టీయా? ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గురించి కామెంట్ చేశారు, ఫ్యామిలీ విషయం ఏదో జరిగింది. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏది నిరూపించలేకపోయారు? అరెస్ట్ చేయలేకపోయారు? ఏది నిరూపించారా? నేను దాంట్లో ఏమి లేకగా అది ఫ్యామిలీ మ్యాటర్, వాస్తవం అది మనకు అనవసరం. ఏంటి బాబాయ్ మరి మెగా డిఎస్సీలో దగా జరుగుతుంది అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, జగన్ గారు అంటున్నారు. జరిగిన మాట నిజమే. పరీక్ష రాసి తెలుగు రాలా, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. నేను లంచం ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు 10 లక్షలు ఇచ్చి ఉద్యోగం చేస్తాను చేస్తాం. నేను ఇవ్వలేదు ఉద్యోగం, లంచం ఉద్యోగం చేశాడు, నేను ఇచ్చాను, లంచం ఇచ్చాను, ఉద్యోగం వచ్చాను. ఎవడు చెప్పుకోడుగా? చెప్పుకుంటారా? ఎవరో చెప్పుకోరు. నిజంగా దగా జరుగుతుంది, నిజం జరిగింది, జరుగుతుంది కూడా. నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకుంటున్నారంట. అమ్ముకున్నారు కూడా. ఆయన ఏం ప్రత్యేక ఇదేం కాదు, అమ్ముకున్నారు. వచ్చారు. ఇప్పుడు దొంగలను ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. ఉద్యోగం లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకున్నాడు. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం ఏమైనా? ఆయన పాదయాత్ర చేసినా ఇప్పుడు గవర్నమెంట్ ఏం పడదు. 3 సంవత్సరాల రాజుడు రెడ్డిడు
ఏంటి ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏంటి ఆయన పాదయాత్ర చేసి వెళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటి, ఆయన పాదయాత్ర చేసి వెళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటండి, ఇక్కడ పదవులు ఏమి ఉండవు, గవర్నమెంట్ ఏం పడదు. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అభివృద్ధి అంటే ఏం లేదు, శూన్యం. కాదు ఆగిపోయిన బిల్డింగ్లు కట్టిస్తున్నారు అమరావతిలో. ఇటు విజయవాడ 40 కిలోమీటర్లు, గుంటూరు 40 కిలోమీటర్లు. అమరావతి పూర్తి ఎమ్మెల్యేల క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్సే. ఈ మంగళగిరి నుంచి ఎలగపూడి వరకు 6 రోడ్లు, తర్వాత గోతులు గుంటలు చెరువులే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంట? ఈ ప్రభుత్వం రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే చంద్రబాబు నాయుడిని 30 సంవత్సరాల క్రితం మా వైస్రాయ్ హోటల్లో పెట్టి సీఎంని చేశాం. నాకు చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉంది, రాజశేఖర రెడ్డితో పరిచయం ఉంది. రాజశేఖర రెడ్డి గారు వాడు జనతావారు అని పలకరిస్తాడు గౌరవంగా, ఎంతో గౌరవంగా. ఆయనకి నమస్కారాలు, వందనాలు. చంద్రబాబు కూడా ఏంటంటే వచ్చాడు, కొంత పరిపాలన ఉంది, కానీ ఎవరో ఒకళ్ళ మద్దతు ఇండివిజువల్గా చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు అనే బండి వెళ్తూ ఉంటుంది, పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి సరి చేస్తుంటాడు ప్రభుత్వాన్ని. తర్వాత ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ మద్దతు పూర్తిగా ఉంది. దానికి ఏంటంటే కొంత అవగాహన ఉంది. మరి అంతకు 1978లో ఇందిరా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ గెలవటం మినిస్టర్ అయ్యాడు. ఎన్టీ రామారావుకి అనుకోకుండా అల్లుడయ్యాడు. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చినాయి. తర్వాత ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ పరిపాలన బాగుంది, పరిపాలన బాగా నడుస్తుంది. మరి ఏంటి బాబు, ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారంటారా? ఇప్పుడు ఇచ్చిన ఉచిత హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఈ కొంతవరకు అవుతున్నాయి. 100% ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఎవరి వల్ల కూడా కాదు. మరి ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ప్రభుత్వానికి 60 మార్కులు వేయచ్చు, ఈ ప్రభుత్వానికి 60 మార్కులు వేయచ్చు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఒకప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి 7 సీట్లే ఉండేవి. ఆ 7గురును చూసి 294 మంది ఉన్న అసెంబ్లీలో 7గురు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి వీళ్ళందరూ కూడా గౌరవించేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఎందుకంటే అమ్మో ఏం అడుగుతారో అని. ఈయనేమో అసెంబ్లీకి సరిగ్గా రాడు. చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, జగన్ గారి పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు ఏముండదు అనేసి మరి చంద్రబాబు గారు అన్నారు. దాని మీద అది అవన్నీ మామూలేనండి. ఇప్పుడు డబ్బులు లేనివాడు అనుకోండి, అమ్మో 5 రూపాయలకి టిఫిన్ పెడుతున్నారు, అన్నా క్యాంటీన్ వెళ్దాం అంటారు. అదే కారులో వచ్చాడు అనుకో, నేను ఎక్కడ తింటానయా, నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళి తింటానంటారు. దాని మీద కొడాలి నాని గారు రియాక్ట్ అవుతూ, అవును మాది గొడ్డలు పట్టి నరుకుతాం, ఈసారి ఓట్లు వచ్చినప్పుడు ఓటు అనే గొడ్డలతో నరుకుతాం అంటున్నారు. అవును మాది గొడ్డలు పట్టియే, మా గొడ్డలు పట్టియే నరుకుతాం, ఓటు అనే గొడ్డలతో నరుకుతాం ఓట్లు వచ్చినప్పుడు ఈసారి అన్నని కొడాలి నాని గారు దానికి రియాక్ట్ అయ్యారు. అవన్నీ అవ్వవు. ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా కామెంట్ చేసింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు నిజం అంటారు? పరిపాలన బాగుంది ఫుల్. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ కూడా ఇట్లా ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రతిపక్షం బలంగా ఉంటే ఏంటి బాబాయ్ ఒక విషయం, మరి మెగా డిఎస్ లో దగా జరుగుతుందనేసి వైసీపీ నాయకులు జగన్ గారు మాట్లాడుతున్నారు. దాని సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలనేసి జగన్ గారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నిజమే దగా జరుగుతుందా? నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకుంటున్నారంట, అది నిజమేనా? అవేం కాదు, కానీ మీ అభిప్రాయం ప్రకారం అది నిజంగా దగా జరుగుతుందా? ఇప్పుడు కొన్ని వివాదం అయిన ప్రశ్నలకి సమాధానం చెప్పకపోవటమే మంచిది. అది ఎందుకంటే ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు. నేను చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చాను. కాడీ జోడేట్లు గుర్తు, నీలం సంజీవ్ రెడ్డి గారి శిష్యుడిని. కాడీ జోడేట్లు గుర్తు అయిపోయిన తర్వాత రాట్నం ఓడికే స్త్రీ మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్ గారితో భారతయాత్ర చేశాను. జనతా పార్టీ తరఫున చాలా పాదయాత్రలు చేశాను. మరి అందువల్ల ఏంటంటే మరి నెక్స్ట్ మీ అభిప్రాయం ప్రకారం అడుగుతున్నాను, నిజం జరిగిందంటారా లేకపోతే వాళ్ళు అలా నిందిస్తున్నారా? ఏదన్నా ఉంటే నేను చెప్తాను, ఇంకో ఇట్లా ఉంది, ఈ ట్రాక్ లో వెళ్తున్నారు. జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు? జగన్ తన బాధ్యత నిర్వహించాలి. కనీసం ఏంటంటే జగన్ ఏంటంటే కనీసం 50 సీట్లు తెచ్చుకోలేకపోయాడు. పరిపాలన చేసి సరేండి బాబు, మరి ఒక్క మాటలు ఇప్పుడు ఏమన్నా అన్నాం అనుకోండి, వాళ్ళందరూ కారాలు మిరియాలు నోరుతారు. సరే ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం
బెటర్. 60 మార్కులు వేయచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? చాలా బాగుంది. మాలాంటి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా భోజనం అవి జరుగుతున్నాయి. ఏంటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? అన్ని నెరవేరుస్తున్నాయి. నెరవేరుస్తున్నాయి. ఎలా ఉంది రోడ్ల పరిస్థితి? ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి, పరిస్థితి బాగానే ఉంది. ఏంటి బాబాయ్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తేడా ఏంటి? ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఏంటి మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఉందంటారా? తెలియదు. సరే, ఈ ప్రభుత్వం చేయమంచి జరగట్లేదని వైసీపీ ప్రభుత్వం అంటుంది, అది నిజమేనా? ఇది బాగానే జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఏంటి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంట? నేను ఎక్కువ వార్తలు చూడండి. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బాగానే ఉంటుంది, బాగానే చేస్తుంది. ఏది బెటర్ అంటారు? మూడు రాజధానులు బెటర్ అంటారా? ఈ ఒక్క ఇది రాజధాని ఒకటే చోట అయితేనే బాగుంటుంది. ఈ ఒక్క చోట పెట్టినే బెటర్ అంటారు. ఏంటి ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. అమరావతి మొత్తం స్కామ్ అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలియదు అంటారు. సరే, ఏంటి నెక్స్ట్ కూడా ఏ ప్రభుత్వం ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు? ఇదే వస్తే బాగుంటుంది. ఇదే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏంటి బాబు, ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద చెప్పాలంటే ఎలా ఉందని ఏం చెప్తారు? బాగుంది. బాగుందని చెప్తారు. ఇప్పుడోసారి మాట్లాడదు పర్లేదు, చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, చాలా బాగా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే విజయవాడలో పారిశుద్ధ కార్యక్రమాలు చేస్తున్న పనులు చాలా గొప్పగా రోడ్లన్నీ కడిగేస్తున్నారు, కాలువలని శుభ్రం చేశారు. రాబోయే వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం. దోమలు నివారణ ఒకటి కావాలి మాకు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు బ్రహ్మాండంగా. 6 సూపర్ 6 బాగుంది. అలాగే అన్న క్యాంటీన్లు కూడా మంచి భోజనం టిఫిన్లు పెడుతున్నారు. దాని మీద ఇంకా ఫోకస్ ఎక్కువ పెట్టారు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? అమ్మో, గత ప్రభుత్వం గురించి చెప్పుకోవద్దండి. అన్ని మూపిస్తాడు, పగల కొడతాలు 20 కొడతాలు నాశనం చేయడం. అభివృద్ధి లేదుగా. నారా లోకేష్ ఒక పనికి వాళ్ళ చెత్త మంత్రి అని ఆర్కే రోజు కామెంట్ చేస్తారు, దాని మీద ఆమె పెద్ద చెత్త, నోరే చెత్త. అసలు మాట్లాడే మాటకు సంబంధం లేకుండా మాట్లాడేది. వెళ్ళే మీటింగ్కి ఆ మాట్లాడే మాటకి సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఇంకా తెలివి తక్కువ. ఓకే, ఏంటి మరి చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, చెప్పండి. జగన్ బట్టి ఒక గొడ్డలు పట్టి దానికి విజన్ ఉండదు, విధానాలు ఏమి ఉండదు అని. రేపు వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలిస్తే వాళ్ళే పై చేయవద్దు. ఓకే, మేము గెలిచామండి తెలుగుదేశం పార్టీ, మాదే పై చేయవద్దు. అప్పుడు వాళ్ళు ఎవరి పార్టీ ఏమిటి అనేది జనం కొడాలి గారు రియాక్ట్ అవుతూ నరుకుతాం ఓటు అనే గొడ్డలు పట్టి కదండి. కొడాలి నాన్నగారు అదృష్టం అయిపోయారు, లేరు. ఈ 5 ఏళ్ళు కనపడ్డు, ఎప్పుడైనా మాట్లాడతాడు, నిద్ర మెలకు వచ్చిన. మరి ఏంటి చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నారంట కొడాలి నాని గారు? ఇప్పుడు బయటికి రమ్మనండి, ఒక్కొక్కరిని తీసుకెళ్ళాలి అని. ఈయన కనపడకుండా తిరుగుతున్నారు. మరి దాన్ని బట్టి అర్థమైపోద్ది. ఆయన వచ్చేసి ఈయన చేయడం ఏ పనులు కాలేదండి. అవన్నీ మా గాలి మాటలు, అవి నమ్మొద్దు. జనం కూడా నమ్మట్లా. ప్రభుత్వం తన పని తాను చేసుకెళ్తుంది, చట్టం కూడా తన పని తాను చేస్తుంది. నేరస్తులందరినీ లోన్ వేసుకుని వేస్తుంది. మరి ఏంటి నారా లోకేష్ గారు నాకు అన్నలేదు కానీ పవన్ కళ్యాణ్ నాకు సొంత అన్న కంటే ఎక్కువ అనేసి అన్నారు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక 15 సీట్లు వచ్చేప్పుడు వీళ్ళు నమ్మకోబెట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు కూడా పోరాడుతున్నాడు? 15 సంవత్సరాలు. మొన్న కూటమిలో చేరబట్టి 15 సీట్లు వచ్చాయి. దాంతోపాటు దీంతో కలిసి పని చేసాం, ఇంకో 15 వస్తాయి. మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంటే వచ్చే అవకాశం? చెయ్యండి సార్, వాళ్ళ పనులు చేసుకుంటా పోనండి, ఇబ్బందే లేదు. జగన్ గారు పాదయాత్ర చేసిన, శర్మిలమ్మ పాదయాత్ర చేసిన జరుగుతుందనేసి వైసీపీ నాయకులు జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? అది లేదు సార్. ఉంటే మా జనం వచ్చేస్తారు కదా, ఎంత పెద్ద ఖాళీ స్థలం పెట్టారు. నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకుంటున్నారంట. అది ఏం లేవు అసలు. పోస్టులు వేయి ముందు అమ్మడానికి, ఇచ్చిన పోస్టులే ఆడవాళ్ళకి ఇస్తున్నారు. మొత్తం ఆడవాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఆయన. 33% ఆడవాళ్ళకి ఇచ్చాడు, ఒకళ్ళకి పనులు లేకుండా. అర్హత ఉన్న వాళ్ళకంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళకి ఇస్తున్నారు. ఆయన కావాల్సిన డబ్బులు కమ్ముకున్నారు అనేసి అసలు లేదండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. నువ్వు అంటే వచ్చేస్తారు చెమలదోని లాగా. అసలు అట్లాంటి ఇవన్నీ బాగస్ మాటలు సార్. ఉద్యోగాలు ఇవ్వలే, ఇంకా ఇచ్చే కూడా మొత్తం ఆడవాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. 33% ఆడవాళ్ళకి ఇస్తున్నాడు. మగపిల్లలకి ఉద్యోగాలు లేవు. పాకెట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా కొనుక్కోవాలన్నా కనీసం ఉండే బట్టలు ఏదైనా కొనుక్కోవాలన్నా మగపిల్లలకు ఉద్యోగాలు కావాలిగా, వాళ్ళకు కూడా ఇమ్మని. ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఆడపిల్లనైనా మగపిల్లలైనా సమానం చూడండి. వాళ్ళకి 33% ఇస్తున్నారు కదా,
కొంచెం మగ పిల్లలు కూడా ఇస్తే పార్టీకి ఎప్పుడు అండగా ఉంటారు వాళ్ళు చదువుకున్న పిల్లలు. మాలాంటి కార్మికులు ఉన్నాం, ఎక్కడ పని ఎత్తుక్కుంటాం, వీళ్ళు పని చేసుకుంటాం, మళ్ళీ సాయంకాలం ఎక్కడ పడుకుంటాం. వాళ్ళు ఎంతసేపు చదువుకునే పిల్లలు కదా, ఉద్యోగాలు చేయాలి వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ.